లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. పూర్వ జన్మలో మనం ఎవరం అసలు? గత జన్మలో మనుషులుగా పుట్టామా, లేకపోతే మరి వేరే ఏదైనా జన్మెత్తామా? మనం ఏ వృత్తి చేసేవాళ్ళం? ఎవరికైనా కష్టాలు కలిగించామా, మోసాలు చేసామా? ఇవన్నీ కూడా మనకి జన్మ చార్ట్ను బట్టి మనం చెప్పేయచ్చు. చాలామందిని కనుక మనం కొరకు చూసుకున్నట్లయితే, ఏమండి నేను రోజు పూజలు చేస్తున్నానండి, పూజలు చేస్తున్నా సరే నాకు ఏది కలిసి రావట్లేదు. ఏ పూజలు చేయనటువంటి వాడు కోటీశ్వరుడు, బిల్డింగ్లు అయిపోతున్నాడండి, కారులో తిరుగుతున్నాడండి అంటారు. అలాగే మరొకడు, ఏమండి తెల్లారితేడు అందరినీ ముంచుతాడండి, అయినా సరే వాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటారు. మరి ఒక్కొక్కడైతే ఒక రాజకీయ నాయకుడు, నాకు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు యూసఫ్గూడలో ఇలా రేకులు ఎత్తేసి దాంట్లోకి దూకేసి, మరి ఆ కాలంలో అతను అనుచరులు కలిసి అమ్మాయిలను పాడు చేసేసేవారని అనేవారు. మరి ఇవన్నీ ఇలా రకరకాలు. ఇప్పుడు మొన్న జరగలేదా కలకత్తాలో? డాక్టర్ అమ్మని రేపు చేయలేదా? వాడికి ఆ అత్యాచారం చేసిన వాడికి వాడు చేస్తాడు, రేపు పొద్దున ఏదో శిక్ష వేస్తారు, కానీ వాడికి నెక్స్ట్ జన్మలో ఎలా తెలుస్తుంది వీడికి చేశాడని? కాబట్టి అలాగే ఎవరికైనా సరే మనము డబ్బులు ఎగ్గొట్టేసామనుకోండి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయాం, వాళ్ళు ఎవరో కాదు, మనం పిల్లల రూపంలో వస్తారు, వసూలు చేస్తారనమాట. పిల్లలు ముఖ్యంగా అప్పులోళ్ళు, కానీ మనం వాళ్ళ మీద అమితంగా ప్రేమ చూపిస్తాం. కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళ డబ్బులు మనం తినేసాం. కాబట్టి లగ్న చార్ట్లో మనకి గురు శని యొక్క కదలికలను బట్టి, ప్లేస్మెంట్లను బట్టి, అలాగే 12వ ఇంట ఉన్నటువంటి గ్రహాలు కానీ ఆ యొక్క స్థానాలను బట్టి మనం ఏంటంటే ఈ గత జన్మ అనేటటువంటిది మనం చెప్పగలుగుతాం. మరి గురుడు జీవకారకుడు అని మనందరికీ తెలుసు, అలాగే శని కర్మకారకుడు అని మనకు తెలుసు, కర్మఫల దాత ఆయన. కాబట్టి ఆ శని నుంచి గురుడికి ఉన్నటువంటి స్థానాలు, లేకపోతే ఆ గురుడి దృష్టి ఈ యొక్క శని మీద ఉందా, శని యొక్క దృష్టి గురుడి మీద ఉందా, శనికి గురుడు వెనకాలన్నాడా, ముందున్నాడా, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో 12ంట ఏ గ్రహమై ఉంది, మరి 12ంట్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ రాశి అయి ఉంది 12వది, మరి ఆ ద్వాదశాధిపతి ఎక్కడున్నాడు, ఆ పంచమాధిపతి, ఆ షష్టాధిపతి ఎక్కడున్నాడు, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేకమైనటువంటివి మనం చూడాలన్నమాట. అందుకనే నాడీ జ్యోతిష శాస్త్రంలో వీళ్ళు పూర్వజన్మ ఏంటి, ఇదేంటి అని ఆ తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి చెప్తూ ఉండేవారు వైద్య కోవెల్లో. మరి ఇప్పుడు కూడా అది కూడా బోగస్ అయిపోయినాయి, అగస్త్యనాడి, శివనాడి అన్నీ బోగస్ అయిపోయినాయి అనుకోండి. కాబట్టి ఈ యొక్క పూర్వజన్మలో ఎవరైతే గరుడ పురాణం క్లియర్గా చెప్పబడి ఉంది, మనం చేసినటువంటి పాపాల వల్ల, మనం చేసినటువంటి పుణ్యాల వల్ల మనకి పుణ్యాలైతే ఎలాంటి సుఖాలు వస్తాయి, ప్రతి పురాణంలో కూడా చెప్తారు. విశేషించి మనకి ఈ చెడ్డ పనులు చేస్తే ఏ జన్మలో, ఈ నెక్స్ట్ జన్మలో ఏ శిక్షలు వస్తాయి అనేటటువంటిది గురు చరిత్రలో చెప్పబడింది, అలాగే గరుడ పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు ఇతరులు తింటున్నటువంటి అన్నాన్ని, ధాన్యాన్ని దోచేసుకున్నాం అనుకోండి, మనం వేరే వాడి పొట్ట కొట్టామనుకోండి, నెక్స్ట్ జన్మలో మనం మిడతగా పుడతాము. అలాగే మనకి వేరే వాళ్ళ నీళ్ళ దొంగతనాలు ఉంటారు చాలామంది, బోర్ వాటర్ వేసేసి, ఇక్కడ ఆమె కాలనీలోనే కదండి, మనం నీళ్ళే కదండి, ఎవరు చూడొచ్చారు, మోటార్ వేసేసుకొని లాగేసుకుంటున్నాం, అవతల వాళ్ళకి రావాల్సింది. అటువంటి వాళ్ళంతా కూడా చకోర పక్షులు అవుతారు. అలాగే ఇతరుల్ని డబ్బును మోసం చేసేస్తున్నాం, వాడిని అమాయకుడు కదండి, అంటే నువ్వు కాదు మోసం చేయడం, మోసకాపింపబడినటువంటి వాడు బాగుంటాడు, నువ్వు మోసం చేసినటువంటి వాడు నువ్వే మళ్ళీ కర్మను అనుభవించాలి నెక్స్ట్ జన్మలో. కాబట్టి మోసం చేసినటువంటి వాడు ఏం చేస్తాడు, సేవకుడుగా
లేకపోతే నీ బిడ్డగా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం నీ భార్యలాగా వచ్చి నీకు కంపల్సరీ నీ దగ్గర నుంచి అనా పైసలతో మొత్తం వసూలు చేస్తాడు. ఇందులో ఏ మాత్రం సంశయం లేదు. ఇప్పుడు విద్యాదానం చేయాలా? నువ్వు విద్య వచ్చినటువంటి చాలామంది ఆధ్యాత్మిక ప్రవచనకారులు అవనియండి, ఈ జ్యోతిష మేము చెప్పుకుంటున్నామండి, ఆ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు, గురుస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము సిద్ధ గురువులం, తర్వాత ఈ యొక్క జగద్గురువులం, సద్గురువులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మ అనుభవించాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరికివే మీరు చెప్పింది, ఎవరికి చెప్పారు మీరు? విద్య ఎక్కడ? యువర్ టీచర్ చెప్తాడు స్టూడెంట్స్కి. అంతేగాని ఏవో సొల్లు చెప్పేసి, ప్రవచనాల కింద సొల్లు చెప్పేసి నేను జీవితాలను బాగు చేసేస్తున్నాను, ఏదో వాడు వీక్ మైండెడ్ కాబట్టి వాడు వచ్చి అడుగుతాడు, గురువుగారు నాకు బాగాలేదండి ఇదండి అని అడిగితే మీరు ఎలా చెప్పాలా? ఏదో ఒకడు ఇలా అంటాడు, ఏదో ఆశ్రయిస్తే ఏదో జీవితాల్లో మనకి వాడి గవర్నమెంట్ జాబులు ఇస్తున్నట్టు. ఏమిటది? అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా సరైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా యోని పూజలని, వామాచార పూజలని, కౌలాచార పూజలని, ఇలాగ రకరకాల పూజలు. ఇంకొకడు ఉంటాడు, వాడేం చేస్తాడంటే కట్లు వేస్తున్నాను, చేసినటువంటి మంత్రాలు శివుడు మంత్రాలు చాలా స్వల్పమైన, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రాలన్నీ పనిచే సింపుల్ అంటూ వాడికి. అర్జునుడు సాక్షాత్తు ఈ యొక్క తపస్సు చేసి ఓం నమ శివాయ అనే సింపుల్ మంత్రంతో పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తే అది వీడికి సింపుల్ మంత్రం అంటాడు. మరి ఏముండాలిరా అంటే ఓం హ్రాం హ్రీం హ్రూం అని చెప్పి ఏదో ఒక దేవత పేరు చెప్తాడు, వారాహి అనో ప్రత్యంగరనో. ఇలాగా ఈ జనాలు కూడా షార్ట్ కట్ గాళ్ళు కావాలన్నమాట. వీళ్ళకి షార్ట్ కట్ మెథడ్లలో తొందరగా పనులు అయిపోవాలి. ఇలా షార్ట్ కట్ మెథడ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అవైదిక పద్ధతుల్ని, తర్వాత ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మలు ఎత్తుతారు. రౌరవాది నరకాలకు వెళ్ళిపోవడం అనేటటువంటిది క్లియర్గా జరుగుతాయి. మరి కొంతమంది మరి మానభంగాలే చేయక్కర్లేదు. పూర్వజన్మ చెడ్డ పనులు అంటే మానభంగాలు చేసేయడం, హత్యలే చేసేయడం అన్నట్టే మన మైండ్ వెళ్తుంది. పాపం అంటే ఏం చెప్తాం మనం? పాపం అంటే దొంగతనం అని చెప్తాం, లేదా వ్యభిచారం అని చెప్తాం. ఎక్కువగా ముఖ్యంగా పాపం అని అనగానే మటర్లు చేయడం, బ్రాహ్మణ హత్య, ఇలాంటివి చెప్తాం. ఇప్పుడు నీ తల్లికి నువ్వు తిండి పెట్టకుండా ఉండడం, అది కూడా హత్యే నాయన. నీ తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేసేయడం, నువ్వు బాగా సఫిషియెంట్ డబ్బుండి, అది కూడా నీకు హత్యే నాయన. అలాగే నీ పెళ్ళానికి భయపడి తల్లిదండ్రులని ఎక్కడో హాస్టల్లో వేసేయడం, చెల్లుళ్ళ దగ్గర పెట్టడం, ఇవన్నీ కూడా పరమ మహాపాపాలు, పంచ మహాపాపకాలు. సురాపానం ఇవన్నీ చేస్తున్నాం. ఈరోజు బాగుందండి పార్టీ, డ్రింక్ బాగుందని అంటున్నాం. నెక్స్ట్ జన్మలో దాని పర్యవసానం మనం అనుభవించాల్సిందే. మందు తాగే ప్రతి ఒక్కడు, సిగరెట్ తాగే ప్రతి ఒక్కడు, ధూమపానము, ఇవన్నీ కూడా ఎవరైతే స్త్రీలని, పరస్త్రీలని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడు గాడిదల్లాగా పుడతాడు. ఎవడైతే దేవుడు సొమ్ములు తినేస్తాడో వాడు కుక్కల్లాగా పుడతాడు. అందువల్లనే కుక్కల్లో ఏమవుతుంది, ఇలా దులుపుకుంటాయి. ఇప్పుడు దేవుడు సొమ్ము తినేస్తున్నామండి, చక్కగా అమ్మవారు బియ్యం ఎత్తుకుపోతున్నాం, నెయ్యి ఎత్తుకుపోతున్నాం, చీరలు దొబ్బేస్తున్నాం, బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం పర్వాలేదు. నెక్స్ట్ జన్మలో కుక్కలు అయిపోతారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడున్నాయి. సమస్త పురాణాల్లో ఏ అధ్యాయంలో ఏ లైన్లో ఉన్నాయో ఆ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం మీకున్న ఏ శ్లోకాల్లో, అవేమి లేకుండా కేవలం నేను చదివేశానండి రామాయణం మహాభారతం చదివేశానంటే కుదరదు అవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రవచనకారులు తమ సొంత ఇంటర్ప్రిటేషన్స్తో, అదే మహాపాపం. అంటే దేవుడు చెప్పంది చేయడం, చెప్పింది చేయకపోవడం కూడా మహాపాపమే. ఒక బైబిల్ అయినా, ఒక గ్రంథమైనా, ఒక పురాణమైనా, ఏదైనా సరే దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం పాటించాలి. మన సొంత కవిత్వాలతో చేస్తే అది మహాపాపం అది. కాబట్టి ఈ యొక్క పురాణాలు చెప్పేటటువంటి ప్రవచనకారులు, జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యథాతథంగా లేకుండా వాడికి 1,00,000 రూపాయలు వేసేస్తాం, 50,000 వేసేస్తాం, మోసం చేసాం, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసాం, ఆనందం చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎండిపోయిన చెట్టులాగా. చెట్టు ఉందండి, గురు చరిత్రలో క్లియర్గా చెప్పబడి ఉంది. ఒక చెట్టు ఉంది, దాని మీద పక్షులు వాలట్లా, కొంగలు, చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల్లో ఏ కొంగ కూడా వాడట్లా. ఏమిటండి అని నృసింహ సరస్వతి స్వాముల వారిని అడిగితే
వాడు విద్యావంతుడై ఉండి వాడు అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు, ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం చెప్పలేదు, వాడు విద్య ఉండి కూడా ఎవరికి ఉపదేశించలేదు, వాడు స్వార్థపరుడు. ఇటువంటి వాళ్ళంతా కూడా గ్యారంటీగా ఇలాగ అయిపోతారన్నమాట. కాబట్టి ఈ చాలా మందికి భర్తలు చనిపోతూ ఉంటారు. ఎందుకండి? శృతిమించిన కామంతో గత జన్మల్లో మనం ఉన్నట్లయితే వాళ్ళకి దేనికోసమైతే నువ్వు పరితపించావో దాన్ని తీసి పడేస్తాడనమాట ఈ జన్మలో దేవుడు. న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అందువలన ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపితే అదే వాలి జరుడుగా ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాముడు చంపితే ద్వాపర యుగంలో రాముడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. ఆ యొక్క వాలి జర అనే బోయవాడిగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మను చంపుతాడు. పరమ దయాళువు. అందుకనే ఆ తన ద్వారా చంపబడినటువంటి వాడు మళ్ళీ తనను చంపుతాడని తెలిసినా సరే తన శిష్యుడి కింద చేరతానంటే చేర్చుకొని వాడికి ఈ యొక్క విలువిద్యనంతటినీ కూడా నేర్పి అర్జునుడంతటి మహానుభావుని చేస్తే వాడు బాణంతో శ్రీకృష్ణుడిని చంపాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల వలన ఇవన్నీ కూడా కష్టాలు అనేటటువంటివి, సుఖాలు అనేటటువంటివి మనకు వస్తున్నాయి. అయితే ఈ కష్టాలు ఎలా పోవాలండి అని అంటే పూజలు చేసుకోవడం వల్ల పోతాయి, మంచి పనులు చేయడం వల్ల పోతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. కేవలం చాలామంది ఏంటంటే ఈ పూజల కోసం, ఈ ఉపశమనం కోసం 1,00,000 రూపాయలు తీసుకొని 50,000 80,000 తీసుకొని ఇది కాదు నాయన పేదవాళ్ళకి పెట్టండి, మరి ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళకి దానాలు చేయండి, వాళ్ళకి తిండి పెట్టండి, వార్ధక్యం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులు మరి అందరినీ కూడా అప్పచెప్పేసి ఏ దిక్కు ఏ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం, వారికి ఆశ్రయాన్ని కల్పించడం, వాళ్ళకి వస్త్రదానాలు ఇవన్నీ కూడా చెప్పినట్లయితే, బ్రహ్మాండంగా చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా పూర్వజన్మాలు చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం పూజలు చేస్తూ కూర్చుంటేనే సరిపో కుంకాలు, పసుపులు, అగరబత్తీలు బాగా ఈజీగా ఉన్నాయా, అవన్నీ 10 రూపాయలు పెట్టేసి వేసేసి మరి నెక్స్ట్ నాకు కర్మలన్నీ పోవాలండి, వీడు కూడా 1,00,000 రూపాయలు తీసేసుకొని కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వీళ్ళు చేసేసి పూజ అయిపోయింది వెళ్ళిరా, నీ కర్మలన్నీ పోయినాయి, వీడు తీసేస్తే పోతాయి ఆ కర్మలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో మరి జ్యోతిష పండితులు అవనియండి, లేకపోతే మంత్రగాళ్ళు అవనియండి, ఎవరైనా సరే 1,00,000 రూపాయలకు తక్కువ కాకుండా ఏ పూజలు చేయడం లేదు. ఈ పూజల వల్ల ఏం ఫలితాలు వస్తున్నాయి? కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు, డబ్బులు ఏం చేసుకోగానే స్విచ్ ఆఫ్ ఫోన్లు. రెండో బ్యాచ్ ఉంటారు, యోని పూజలు, వామాచార పూజలు, కౌలాచార పూజలు. తర్వాత మూడో బ్యాచ్ 1,00,000 రూపాయలు పట్టరా, 2,00,000 పట్టరా, 15 లక్షలు పట్టరా, హోమాలు చేసేస్తాం. ఎవడరా నీ గురువు? అసలు గురువుని బట్టి నీకు శాస్త్రం వస్తుంది. నువ్వు విధిని లిఖితాన్నే మార్చేస్తావా? నువ్వు శాస్త్రాన్ని జన్మనే మార్చేస్తావా? నువ్వు ఇంకో బ్యాచ్, నేను గురువుని, సిద్ధగురువుని, సద్గురువుని, జగద్గురువుని, ఏకంగా ఫలానా పీఠానికి అధిపతిని, నేను శంకరాచార్యని, నడిచే దైవాన్ని. ఇవి వీళ్ళంతా కూడా కంపల్సరీ వీళ్ళంతా రవ్రవాది నరకాలకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నటువంటి దేవుడి సొమ్ము తిని, ఇప్పుడు కుక్కలు కనబడుతున్నాయి మనకి, అవన్నీ కూడా దేవుడి సొమ్ము తినేస్తున్నాయి. అందుకే ఇలా దులుపుకుంటాయి. కాబట్టి దులుపుకునే ముందు మనకు అవన్నీ కూడా ముడుచుకొని పడుకున్నప్పుడు దానికి అన్నీ తెలుస్తాయి. అదే గత జన్మ అంతా గుర్తొస్తుంది. కానీ ఒక్కసారి దులిపేసుకుంటే మొత్తం మర్చిపోతుంది. కాబట్టి మీరంతా కూడా మనం మంచి కర్మలు చేయడం వల్ల మాత్రమే మన జాతకాలు మారుతాయి. చెడ్డ కర్మలు చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనం నెక్స్ట్ జన్మల్లో ఈ కంటిన్యూ అయ్యి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇక మరి ఏ రాశుల వారికి మనకి ఏ ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి, అలాగే ఏ ఫలితాలు మనకి ఏ రాశుల మీద ఎఫెక్ట్, ఈ గత జన్మల కర్మల ప్రభావం ఎలా పడతాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. తర్వాత మనం పరిహారాలు కూడా మనం రాశుల్లో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి గత జన్మల్లో ఏం చేశారు, ఎందుకు జలగండాల్లో చచ్చిపోతున్నారు? చాలామంది చూడండి చిన్నప్పుడు వయసులోనే పాపం నీళ్ళకని స్నానం చేసుకోవడానికి నీళ్ళు చచ్చిపోయారు. మా స్టూడెంట్సే బిశ్వాస్ నదిలో స్నానం చేయడానికి విఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ 11 మంది వెళ్ళి చనిపోయారు. నా చిన్నప్పుడు ఈ యొక్క తాళపూడి గ్రామంలో ఒక లాయర్ గారు అబ్బాయి గోదావరికి వెళ్ళి స్నానానికి వెళ్ళి అందులో చనిపోయాడు. కారణాలు ఏంటి? ఇవన్నీ జలగండాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి అంటే, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మాతృకారకుడు కూడా.
ఎవరైతే ఈ బాధలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారో, ఈ యొక్క మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులతో చాలామంది చూడండి కామాంధులైపోయి, తల్లి వరుస ఉన్న వాళ్ళతో, సవతి తల్లి వరుసలతో కాకుండా డైరెక్ట్ పిన్ని వరుసలతో వీళ్ళతో వావి వరస లేకుండా కామక్రీడల్లో ఉంటూ వాళ్ళు ఇంకా అవన్నీ సొల్లు కబుర్లు చెప్తారు. అవన్నీ మేము చేయలేదండి, ఇవన్నీ మాకు తెలుసు, మేము వేల మంది జ్యోతిష్యాలు చూసినటువంటి వాళ్ళం. జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళే పంతుళ్ళే, విన్నారా, పీఠాధిపతులే, జగద్గురువులం సద్గురువులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళే. వీళ్ళెవరే ఎక్సెప్షనల్ కాదు. ఎవరికైనా సరే కామమే. కానీ బ్రహ్మచర్యంలో ఉన్నామండి మేము, ఈ సొల్లు కబుర్లన్నీ వద్దనమాట. ఇవన్నీ కూడా గత జన్మల్లో ఎవరైతే ఈ యొక్క వావి వరసలు లేకుండా ఎవరైతే కామ క్రీడల్లో ఉండే అత్యాచారాలు చేసుకుంటూ పోతూ ఇతరుల కామమే జీవితంగా బతికినటువంటి వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశిలో వీళ్ళు ఈ యొక్క గండాల్లో పుడతారనమాట. ఈ గండాల్లో పుట్టడం వల్ల ఏమవుతుంది, ఇతరులని ఎవరినైనా మనం నీళ్ళల్లో తోసేసిన మన వల్ల ఇతరులు, ఒక నావికుడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడండి, వాడు చూడండి చాలామంది నదిని దాటిస్తాడు, పొరపాటున వాడు దాటించలేక వాడు కూడా పడిపోతే అది వేరే చిన్న సైజు లెవెల్. అత్యాచారాలు చేసేసి, హత్యలు చేసేసి, నీళ్ళల్లో పడేసి చాలా కేసులు మనం కళ్ళతో చూస్తున్నాం. ఇవన్నీ ఈ 12 రాశుల్లోనే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇటువంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో మరి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నీటి గండాలు, జలగండాలు, బాలారిష్ట గండాలు ఇవన్నీ కూడా వస్తాయి. వీళ్ళకు ఉబ్బసము ఇలాంటి వ్యాధులు అనేటటువంటివి వస్తాయి. ఆయాసంతో ఆఖరి దశలో మహా కఠినంగా చనిపోతారన్నమాట. అంటే బెడ్ రిడన్ అనమాట చాలామంది. కాబట్టి ఇటువంటి రాశి వాళ్ళకి ఏంటి మనం చేయాలి అంటే చంద్ర జపం చేయడం, చంద్ర స్తోత్రాలు చదవడం, చంద్రుకి కిలోంపావు బియ్యమని దుర్గాదేవికి మనకి జపం చేసుకోవడం, ఆ తర్వాత పేద బ్రాహ్మణులకి దానం చేసేసడం ద్వారా సరిపోదు. ఇలాంటి పరిహారాలు మామూలు ట్రెడిషనల్ అనమాట. అంటే సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం పూర్వం నుంచి వస్తున్నాయని మనం చెప్తాం. దుర్గాదేవి ఆరాధన చేయండి అని. నువ్వు పూజలు పునస్కారాలు చేస్తావు. పూజ అంటే ఏంటి, కుంకాలు వేసేయడం, పసుపులు వేసేయడం, అక్షతలు వేసేయడం. కొన్ని వందల కాదు వేల మంది గురువుల్ని, వేల మంది పంతుళ్ళని నేను చూశాను. వాళ్ళు ఏంటంటే భక్తులు సాయిబాబా, వాడి కష్టాలతో వస్తే సాయిబాబా గుడి చుట్టూ తిరుగు, నువ్వు ఆడ అప్పులతో వస్తే గుడి చుట్టూ తిరుగు, నీ అప్పులు అంటాడు. నువ్వు అప్పి ఒక 100 రూపాయలు అంటే 100 పడాడు. అసలే కష్టాల్లో ఉన్నాను రా నేను అని అంటే అంతా బాబా చూసుకుంటాడు అంటాడు. వీడు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండు, లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయమని చెప్పడు. ఇదే రెమెడీ అంటే కుంకాలు పసుపులు. ఈ పంతుళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఈ ఒక్క రోజున కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళ తప్పులు చేసేసి వెళ్తారు, అది కాదు, హెల్ప్ చేయడానికి అవతల వాడి తరపున. అందువల్ల నీతులు చెప్పమంటే అంటూ మామూలు చక్కగా వెళ్తారనమాట. వీళ్ళంతా కూడా మరి ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క పూజలతో పాటుగా ఇది చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎవరైతే మన పక్క వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నారో, పక్క వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారో, పిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ, ఇటువంటి వాళ్ళని రక్షించడం ద్వారా మాత్రమే, అవసరాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని రక్షించడం ద్వారా మాత్రమే ఈ యొక్క సమస్యకి పరిష్కారం అవుతుంది. వాళ్ళకు ఈ జన్మలో వీళ్ళ కష్టాలు అనేటటువంటివి పోతాయి.